ఆయిల్, ఘీ ఈ రెండు ఈక్వల్ క్వాంటిటీతో తీసుకున్నాను. 2 టేబుల్ స్పూన్స్. అలాగే బిర్యానీ స్పైసెస్ వేసాను. ఇంకా దంచి పెట్టుకున్న అల్లం, వెల్లుల్లి, ఇంకా ఇలాచి అదంతా దంచి పెట్టుకుని ఆ పేస్ట్ ఇందులో వేసి బాగా ఫ్రై చేశాను. తర్వాత పుదీనా వేసాను. అదంతా బాగా ఫ్రై అయిన తర్వాత టొమాటోస్, పచ్చిమిర్చి వేసాను. ఈ పెరుగులో ఉప్పు, కారం, గరం మసాలా, పసుపు, ధనియాల పొడి అదంతా బాగా మిక్స్ చేసుకొని ఇలా ఒకేసారి వేసుకొని ఇదంతా ఆయిల్లోనే బాగా ఇలా ఫ్రై చేసుకుంటున్నాను. ఆయిల్ అంతా ఇలా పైకి తేలేదాకా. ఇప్పుడు వచ్చి వాటర్తో మనం శుభ్రం చేసుకొని నానబెట్టుకున్న బియ్యాన్ని ఇందులో వేసుకొని ఒక 2 నిమిషాల పాటు అదంతా ఫ్రై చేసుకోవాలి. మనం 1 కప్పు క్వాంటిటీ అంత రైస్ తీసుకుంటే దానికి 3 కప్పులంత నీళ్ళు అయితే కరెక్ట్గా సరిపోతాయి. మీడియం ఫ్లేమ్లో మూత మూసి రైస్ అంతా బాగా కుక్ చేసుకొని లాస్ట్లో నేను ఇలా ఫ్రైడ్ ఆనియన్స్ ఇంకా కొత్తిమీర వేసుకొని ఒక 2 నిమిషాల పాటు మళ్ళీ మూత మూసి అలాగే వదిలేసాను. అంతే, టేస్టీగా ఉండే కుష్కా రైస్ అయితే రెడీ అయిపోతుంది.